వైసీపీ అబద్దాలకు ఇంకా 6 రోజులే మిగిలాయని మాజీ జెడ్పీటీసీ గద్దె అనురాధ చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ అనురాధ ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని అవుతుంది, ఇసుకను ఉచితంగా అందిస్తారని స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారు అసెంబ్లీ అభ్యర్థిగా, కేశినేని శివనాథ్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్న సందర్భంగా జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థులు మరి సైకిల్ గుర్తుపై ఓట్లు అడుగుతూ మేము ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము. మరి దానిలో భాగంగా ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా కూడా స్పందన మరి బ్రహ్మాండమైన స్పందన మాకు ఎదురవుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు, ఇటు మహిళలు, యువత, అదేవిధంగా పనిచేసుకునే కార్మికులు, ప్రతి ఒక్కరూ కూడా డ్రైవర్స్ కానీ ఎవరైనా సరే ఓటు అనేది ఈసారి తెలుగుదేశం పార్టీకే, వేరే ఒక్క ఓటు కూడా చేయలేదని చెప్పి వాళ్ళు చెప్పటం ఈ రోజున చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. మరి మాకు నిజంగా మండు టెండ అయినా కూడా మరి ఇంత ఉత్సాహంగా మేము తిరగగలుగుతున్నామంటే దానికి కారణం ప్రజలు ఇచ్చిన ఉత్సాహం. అంతేకాకుండా ఈ 5 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రజలు, ఎన్ని రకాల బాధలు పడ్డారో. ఒకళ్ళైతే వ్యాపారస్తులు మేము ఎంతో నష్టపోయాము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి చెప్తున్న సందర్భం. దీనికి కారణం ఇవాళ ఇసుక అనేది మరి కిలోల లెక్కన బంగారం లాగా అమ్ముతూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇసుకని ఫ్రీ చేస్తే మరి ఎన్నో నిర్మాణాలు ఇక్కడ అమరావతి రాజధానిగా విలసిల్లుతూ మరి ఇక్కడ చాలామంది ఇళ్ళు కానివ్వండి, అదేవిధంగా వ్యాపార స్థలాలు, సముదాయాలు అన్నీ పెద్ద ఎత్తున కట్టడం మూలంగా అందరికీ చేతి నిండా పనులు ఉండేవి. మరి ఇసుక, ఇది సిమెంట్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, వ్యాపారస్తులు ప్లైవుడ్ కానివ్వండి, ఇంటికి కావాల్సిన సామాను వాళ్ళు బ్రహ్మాండంగా వ్యాపారం చేశారు. అదేవిధంగా కార్మికులైతే రోజుకు 1000 రూపాయలు తక్కువ కాకుండా సంపాదించుకున్నారు. అటువంటిది ఈ రోజున మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందరికీ పనులు తగ్గిపోవటమే కాకుండా మనం సంక్షేమ కార్యక్రమాలు చెప్తే వాళ్ళకి బాధ వేస్తూ ఉంది. ఎందుకంటే మేమే బోళ్ళంత సంపాదించుకునే వాళ్ళం, మాకు పనులు ఇప్పించండి చాలు అనే పరిస్థితిలో వాళ్ళంతా ఉన్నారు.